ఇక్కడికి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మీరందరూ కూడా ఒకటి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి గతంలో ఏదైతే మరి బ్రిటిష్ వారు పాలిస్తున్నప్పుడు ఆ పరిపాలనలో బ్రిటిష్ వారు అందరూ కూడా పేదవాడికి పెత్తందారికి మధ్య తేడాతో పెత్తందారులే బాగుండాలి, పేదవారులు ఎవరు కూడా ఎదగకూడదు, మరీ ముఖ్యంగా అయితే అనగారిన వర్గాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా గ్రామాలకి మరి దూరంగా ఉంచి గ్రామాల్లోకి రావాలంటే కనీసం కాళ్ళకేసుకునే చెప్పులు కూడా చేతిలో పట్టుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు బ్రిటిష్ కాలంలో ఉండేది. మరి ఆ రోజు అంతా మహానుభావులు అందరూ కూడా ఈ రకంగా ఉంటే ఎట్టా మన భారతదేశ సంస్కృతి ఇది కాదు. మన భారతదేశ సంస్కృతి అంతా కూడా అంతా సమానత్వం ఉండాలి, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనం అంతా సమానంగానే ఉండాలి, పేదవాడు మరి పెత్తందారుడికి తేడా ఉండకూడదు అని చెప్పి ఆ రోజు మరి బ్రిటిష్ వారిని పారదోలి ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పుడు 77 సంవత్సరాలు పైచిలుకు అవుతా ఉంది. మరి ఈ 77 సంవత్సరాల పైచిలుకు కాలంలో ఆ రోజు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా గ్రామ స్వరాజ్యం రావాలి, సమానత్వం రావాలి, కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, ప్రాంతం ఉండకూడదు, అంతా సమానంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసినటువంటి పెద్దలు మరి 77 సంవత్సరాలు అయినప్పటికీ, రాష్ట్రాలు విభజించినప్పటికీ, రాష్ట్రాల్లో వివిధ పార్టీలన్నీ పరిపాలించినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి మనసున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాదు, సచివాలయాలకి మనకి మరి మన ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన సమస్యలను ఏ విధంగా తీర్చాలని మనం ఇంతకుముందు ఏదైతే మనకి డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా సరే మనల్ని ముందు మరి రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు, సచివాలయాలైనా ఇదే పరిస్థితి ఉండదేమోనని సచివాలయాలకి మనకి మధ్య వారధిగా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు వాలంటరీలే మన ఇంటికి వచ్చి మన పనులు ఎక్కడా కూడా ఆగకుండా మరి డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఈరోజు మన ఇంటికి వచ్చి మన ముంగిటికి వచ్చి ఈరోజు సమస్య పరిష్కరిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో మరి రాష్ట్రమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉంటా. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇంత మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పుట్టిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా సరే 5 ఏళ్ళు పాలించిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు అధికారంలో రావడానికి మేము ఇస్తాం అని చెప్పి మరి తాయిలాలన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అది మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఒకటే, నిజంగా సభలు పెట్టిన దగ్గర నేను మీ ఇంటికి మేలు చేశాను, మీకు ఉపయోగపడ్డాను, మీకు సంతృప్తిని ఇచ్చాను అంటేనే నన్ను దీవించండి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుకే మీ అందరికీ 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నా. ఈరోజు మరి బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో మన అందరి దీవెనల కోసం మన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అందుకే మీరందరూ కూడా మరి మన ముంగిటికి వచ్చినటువంటి, మన ఊరు వచ్చినటువంటి, మన గడపలోకి వచ్చినటువంటి రజనమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటే మీరందరూ కూడా మరి హక్కును చేర్చుకొని మీరందరూ కూడా మన ఇంట్లో అక్క, మన ఇంట్లో చెల్లి, మన ఇంట్లో బిడ్డ పోటీ చేస్తుందని చెప్పి ఆలోచనతో మీరందరూ కూడా దీవిస్తారని చెప్పి 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా మరి వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉంటా.